గాయత్రి ఎంగేజ్మెంట్ కావడంతో మాధవ బాధపడుతూ ఉంటాడు. ఇక మాధవ బాధని మర్చిపోవాలని మహాలక్ష్మి ఇంట్లో వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకుని వెళ్ళడానికి ప్లాన్ చేస్తుంది. ఇక నారాయణ ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగేసరికి దాంతో మహా అందరం కలిసి బయటకు వెళ్తున్నాం, మీరు కూడా రండి అని అంటుంది. ఇక అందరూ కూడా చక్రీ కారులో బయటికి వెళ్తూ ఉంటారు. ఇంతలో వాళ్ళ కారుకి అడ్డుగా గాయత్రి కాబోయే మామగారు ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇక కారులో ఉన్న మాధవాన్ని చూసి, మన ధర్మాత్ముడు, ఆహా ఎంత అదృష్టం, టైంకి వచ్చారు, మా అబ్బాయి ఎంగేజ్మెంట్ ఈరోజు, రండి రండి అంటూ బలవంతంగా వాళ్ళని ఎంగేజ్మెంట్ దగ్గరికి తీసుకుని వచ్చి మొదటి వరుసలో కూర్చోబెడతారు. ఇక వాళ్ళని చూసి తాయారు ఫ్యామిలీ ఒక్కసారిగా షాక్ అవుతుంది. వినయ్, కొత్త చుట్టాలు వచ్చారా చూడు, ఎవరో కాదు గాయత్రి మేనమామ వాళ్ళ కొడుకులు అని చెప్పేసరికి తాయారికి ఏం చేయాలో తెలియక సైలెంట్గా అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక పంతులు గారు టైం అవుతుంది, ఈ నిశ్చితార్థ ఉంగరాలు మార్చుకోండి అని చెప్తూ ఉంటాడు. గాయత్రి మాధవ వైపు ఎమోషనల్గా చూస్తూ ఉంటుంది. గాయత్రి, ఉంగరం పెట్టమ్మా, నిన్నేనే అని తాయారు అంటూ ఉంటే ఇక అప్పుడు గాయత్రి గట్టిగా నోర్మి అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. నా ఎదురుగా బావని పెట్టుకుని ఈ ఎదవ చేతికి ఉంగరం పెట్టలేను అని చెప్పేసరికి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు.